పడాల భూదేవి గారికి, మండల నాయకులకు, గ్రామ నాయకులకు, ఇక్కడున్న మహిళలకు, పిల్లలకు, అధికారులకు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, కార్యకర్తలకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి మీ అందరికీ నా పాదాభివందనాలు. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గాడిగుమ్మడ అంటే ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేసుకొని మీరు ఒక ఆదర్శమైన మనుషులుగా, ఆదర్శమైన ప్రకృతిలోని బ్రతుకుతున్న ఆదర్శమైన మనుషులుగా మా ముందు నిలిచినందుకు ముందుగా మేమందరికీ పాదాభివందనాలు. చిన్న విషయం కాదు, చిన్న విషయం కానే కాదు. పట్టణాల్లో నుండి, తెలివితేటలుండి, బాగా చదువుకొని అన్ని సౌకర్యాలు ఉన్న వాళ్ళు కూడా మీ అంత శుభ్రంగా లేరు, మీ అంత శుభ్రంగా ఊళ్ళని పెట్టుకుంటలేరు, మీ అంత ఆనందంగా గాని, మీ పిల్లల మొహాల్లోని ఆనందంగా గాని ఆ పట్టణంలో లేదు. కానీ మీరు కూడా ఇంత దూరంగా ఉన్నా, ఏదున్నా కూడా ఎక్కడ చూసినా సరే శుభ్రత, పిల్లల్ని బాగా చూసుకోవాలి, పిల్లలకి ఎట్లాంటి కష్టం ఉండకూడదు అనుకొని మీ పరిసరాలని అందంగా, ఆరోగ్యంగా ఉంచినందుకు ముందుగా అందరికీ మీ తరఫు నుంచి, అసలు మా తరఫు నుంచి చప్పట్లు కొట్టాల. హ్యాట్స్ ఆఫ్. ఎందుకు చెప్తున్నామంటే మంచి బ్రతుకు అనేది అందరికీ కావాలి. తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అద్భుతమైన జీవితం ఇవ్వాలి, అందంగా, ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలనేదే, ఐశ్వర్యాలతో ఉండాలనేదే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. దానికి అనుగుణంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు, హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ అన్న గారు, ఎప్పుడు కూటమి నాయకులు గాని, కూటమి ప్రభుత్వం గాని, అక్కడ అడవుల్లోని బ్రతికే మీరు కానీ, పట్టణాల్లో బ్రతికే మేము కానీ, ఎవరు కూడా ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంపదతో ఉండాలి అనేది ఒక కోరిక. కానీ పట్టణాల వైపు పరిగెడుతూ, పని కోసం అక్కడ కష్టాలు పడుతూ, ఊర్లలోని తల్లిదండ్రులను వదిలేసి, ఊరిని వదిలేసి చాలా మట్టిగా పట్టణాలకు వెళ్ళి బాధపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏముంది, మా పట్టణం ఇట్లే ఉంది, అట్లే ఉంది, మా ఊరు ఇట్లే ఉంది, బాలేదు అన్నారు. కానీ మీరందరూ ఒక పిలుపునిచ్చారు. ఏం పిలుపు? మీరందరినీ చూస్తే ఈ రోజు నేను మాట్లాడింది వినే వాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఊర్లకు మీరు వెళ్ళి, పట్టణాల్లో మంచి బ్రతుకులు బ్రతుకుతున్న వాళ్ళు దయచేసి మీ ఊర్లని మీరు దత్తత తీసుకొని మీ గ్రామంలోని ఆదర్శ గ్రామంగా పెట్టాల్సిందిగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్కరి గ్రామం ఈ గాడి గుమ్మడిలాగా తయారవ్వాల్సిందే. ఇది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీకు కావాల్సిన ఏ వసతులు కానీ ఏమున్నా సరే అమ్మ దృష్టికి తీసుకొని రండి. అమ్మ సార్ దృష్టికి తీసుకొని వచ్చి ఖచ్చితంగా మీకు కావాల్సినవన్నీ సమకూర్చే బాధ్యత అమ్మ తీసుకుంటారు. ఓకేనా? మీ అందరినీ ఆలస్యమైన క్షమించాలి. భోజనం టైంలో వచ్చి డిస్టర్బ్ చేశాను. ఈసారి వచ్చేటప్పుడు కొంచెం వెలుతురులోనే వస్తాను, ఒక రోజంతా మీ దగ్గరే ఉంటాను. అప్పుడు మీరు అందరు ఆడవాళ్ళందరూ మళ్ళీ మాతోటి డింసా డాన్స్ చేస్తాను అంటేనే వస్తాను నేను. చేయకండి,